హే మిత్రమా, 1832లో పుట్టిన ఒక వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడంటే నువ్వు నమ్ముతావా? ఆ వ్యక్తికి 190 సంవత్సరాలు అంటే నువ్వు నమ్మగలవా? అవును, ఇది నిజమే. ఆ వ్యక్తి మనెవరో కాదు, మన జానథన్. జానథన్ అంటే మనిషి అనుకునేరు. జానథన్ ఈజ్ నథింగ్ బట్ ఎ టర్టల్. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ లివింగ్ టర్టల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పురాతనమైన జంతువు ఇంకా బతికున్నది ఏందయ్యా అంటే ఈ జానథన్ టర్టల్ అనమాట. ఈరోజు నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ప్రపంచ సముద్ర తాబేళ్ల దినోత్సవం. టుడే ఈజ్ వరల్డ్ టర్టల్ డే. టర్టల్సే కదా అని కొట్టిపారేయకండి. మన భూమి మీద ఉన్న ప్రతి జంతువు సమపాలలో ఉండాలి. ఏ జంతువులు ఎక్కువైనా ఏ తక్కువైనా మన ప్రకృతిలో ఉన్న జీవ వైవిధ్యంలో మార్పులు ఏర్పడతాయి. ఆ మార్పులు మనిషి మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఈ టర్టల్స్ అనేవి సముద్రంలో ఉన్న పాచి, సముద్రపు గడ్డిని తిని బతుకుతాయి. కాబట్టి ఆ విధంగా సముద్రపు గడ్డి అనేది బ్యాలెన్స్లో ఉంటుంది. అంతేకాకుండా ఈ తాబేళ్ళు సముద్రంలో ఉన్న ఇతర జీవులకి ఆహారంగా మారుతాయి. ఆ విధంగా వాటి ఆకలిని తీర్చి సముద్రపు జంతువుల లెక్కల్ని సరిగా ఉంచుతాయి. కాబట్టి సముద్ర తాబేళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందువలన మనం సముద్రానికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్, కవర్స్ ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా కేవలం నిర్దేశించిన డస్ట్బిన్స్లోనే వేసి మన సముద్రంలో ఉన్నటువంటి తాబేళ్ల బయోడైవర్సిటీని కాపాడదాం. సేవ్ ఎర్త్, సేవ్ వరల్డ్. థ్యాంక్ యూ గైస్.